అలీబాబా 40 దొంగల పరిపాలన నిన్నటి వరకు సాగింది. ఎవరికాళ్ళు భూములు దోచుకుంటాం, ఎవరికాళ్ళు జోన్లుగా పంచుకుని, ఫర్ ఎగ్జాంపుల్ విజయసాయిరెడ్డి గారు వైజాగ్ జోను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కృష్ణా గుంటూరు ఈ చుట్టుపక్కల జోన్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ కడప కానించి చిత్తూరు జిల్లాల కానించి నెల్లూరు జిల్లాల వరకు ఆయన, ఇక సుబ్బారెడ్డి గారు డైరెక్ట్ వెంకటేశ్వర స్వామినే దోచుకుంటాం, ఆ చుట్టుపక్కల జిల్లాలు చూసుకుంటాం. ఇట్లా 3 రాజధానులుగా చేస్తున్నటువంటి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ రెడ్డిల చేత రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాలను కూడా మా కిందే పాలిగాళ్ల కింద పరిపాలించినట్టు పరిపాలిస్తాం చూడండి అని వీళ్ళు ఒక్కొక్క జోన్ని ఏ విధంగా దోచుకున్నారనేది నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 982 ఎకరాల భూములు కానించి ఏదో ఇల్లు ఇస్తున్నామంటే ఇంతకుముందు జన్మభూమి కమిటీలో అర్జీలు ఇవ్వడానికి వచ్చేవాళ్ళు, నాకు ఇల్లు లేదు నాకు ఇల్లు లేదని చెప్పి పేద ప్రజలు మా ఆస్తులు దోచుకున్నారు, మేము టీడీపీ అవబట్టి, పార్టీలకు అతీతంగా మేము వ్యాపారస్తులం కాబట్టి, సాధారణ ఓటర్లం కాబట్టి, కష్టపడి సంపాదించుకున్న మా ఆస్తులు దోచుకున్నారని ఎన్ని అర్జీలు ఎన్ని అప్లికేషన్లు వస్తున్నాయో డిస్ట్రిక్ట్ కలెక్టర్లు అక్కడికి వెళ్ళి గౌరవనీయులైన మహా ఛానల్ వంశీ గారు కానీ ఇంకా మరి పెద్దలు కానీ అనేక ఛానల్స్ వెళ్ళి డైరెక్ట్ ఇలాంటి కుంభకోణాలు అన్నీ కూడా తీస్తున్నాయి. గతంలో జగన్ ప్రభుత్వంలో కూడా జగనన్న కాలని చెప్పి హౌస్ సైట్లు ఇచ్చారు కదా, బాగా ఇచ్చారు. మళ్ళీ ఇళ్ల స్థలాల కోసం చెప్తున్నారు. ఇళ్ల స్థలాలు కాదు, ఇళ్ల స్థలాల కోసం ఎలా అప్లికేషన్లు పెట్టారో అట్లా మా భూములు పోయినాయి అని చెప్పి పెద్దిరెడ్డి మీద, అక్కడ చూస్తే వైజాగ్లో విజయసాయిరెడ్డి మీద, ఇక్కడ చూస్తేనేమో కొంతమంది జోగి రమేష్ అండ్ కో మీద, అట్లా చూస్తే నెల్లూరు జిల్లాలో కొంతమంది మీద, ఇట్లా అనిల్ కుమార్ యాదవ్ మీద చూడండి. ఒక్కొక్క జిల్లాలో ఇల్లు దోచుకున్న విధానం. ఎంఆర్ఓల్ని ఏళ్ళ కూడా చుక్క భూములు లేదా అసైన్డ్ భూములు లేదా లంక భూములు ఎస్సీ ఎస్టీ భూములు దోచుకున్న చరిత్రలు ఇంతకు ముందు ఉన్నాయి. ఇవాళ డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రాజకమల్ గారి భూమి అయినా కానీ నీది నీ తాతలు ఇచ్చారు, తర్వాత నీకు వచ్చింది, నీ తండ్రికి వచ్చింది, నీ తండ్రి నీకు ఇచ్చాడు, అయినా సేల్ అథారిటీ నీకు ఉండదు, వ్యవసాయం చేసుకునే అథారిటీ ఉండదు, పట్టాదారు పాస్ పుచ్చుకునేది ఉండదు. ఇలాంటి పనులన్నీ చేసుకునే ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి వారు అనేక అవకతవకలకు పాల్పడి వాళ్ళు అసలు ఎవరు అడిగారండి మిమ్మల్ని ఏరియల్ సర్వే చేయమని? మీరు వచ్చే రావడమే ఏరియల్ సర్వే అన్నారేంటి? అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయి, చుక్క భూములు ఎన్ని ఉన్నాయి, లంక భూములు ఎన్ని ఉన్నాయి, పేద ప్రజలకు ఇచ్చినవి ఎన్ని ఉన్నాయి, 90 సంవత్సరాలు 99 సంవత్సరాలు 35 సంవత్సరాలు లీజులు ఎన్ని ఉన్నాయి, ఎస్సీలకి 8 గేదెలు 8 కొబ్బరి చెట్లు 8 సెంట్లు స్థలం ఇచ్చినటువంటి భూముల్ని అన్నింటినీ కూడా ఇవాళ మీరు వచ్చేసి అంటే 100 ఏళ్ళ క్రితం సర్వేలు ఈ రోజున సర్వే చేయడం వల్ల కొంచెం వివాదాల పరిష్కారం దిశగా చేసామని కూడా ఆ రోజున The public has not filed we have there the issue, please try to do the salvation అని the public has not asked. ఎప్పుడైతే ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి అయ్యాడో అప్పుడు ఆయన వర్గానికి ఏ విధంగా మేలు చేసుకోవాలని ఆఖరికి కృష్ణా జిల్లా ఎక్కడో తేలపూర్లో లేదు, కృష్ణా జిల్లా ఎక్కడో కోడూరు అవనిగడ్డలో ఇసుక తోలుకుంటానికి కూడా పులివెందుల నుంచి వచ్చి వాళ్ళు తోలుకుంటుంటే ఇంకా లోకల్ ఎమ్మెల్యే ఎందుకండి? ఎవరికి నువ్వు మేలు చేసావు చెప్పు? అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేసావా జగన్మోహన్ రెడ్డి? పారిశ్రామికీకరణ చేసావా జగన్మోహన్ రెడ్డి? మీ ఓళ్ళు లబ్ధి పొందటం తప్ప నిలిచి ఇంకెవరన్నా లబ్ధి పొందారా చెప్పు జగన్మోహన్ రెడ్డి? 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు గతంలో కూడా. ఈడి బొంద ఉద్యోగాలు 2,35,000 వాలంటీర్లు ఇవాళ తీసావు, హ్యాంగింగ్ వేసావు, సచివాలయ వ్యవస్థ పెట్టామన్నారు. లేదండి, ఇదంతా కూడా ఈ పేద ప్రజలకి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ రావాలి. ఇప్పుడు ఏమంటున్నారు పబ్లిక్ కూడా, నీకు అమ్మఒడి పడిందా? పడలేదు వదినా, జగన్ గారు ఇంకా వేయలేదు. నీకు పడిందా? నాకు పడింది అక్క. నాకు పడింది కుమారి అని చెప్పి ఎవరు వేశారు? జగన్ వేసాడు. లోకల్ ఎమ్మెల్యే ఎందుకు? కంటెస్టెడ్ ఎమ్మెల్యే. ఎంపీటీసీ ఎందుకు? జడ్పీటీసీ ఎందుకు? లోకల్ కార్పొరేటర్ ఎందుకు? నీకు ఇంకా ఎమ్మెల్సీ ఎందుకు? ఎంపీ ఎందుకు? జగన్ నాకు వేసాడు. వేస్తే క్రెడిట్ డైరెక్ట్ గోస్ టు జగన్. ఈ మధ్యలో వాళ్ళు అదే మీ పార్టీని సెకండ్ క్యాటరు గడప గడపగా తీసుకెళ్ళమంటే నాబోటి సీనియర్ నాయకులు వైఎస్ఆర్ పార్టీని నట్టింట్లోకి తీసుకెళ్ళాం, బెడ్రూముల్లోకి తీసుకెళ్ళిపోయాం. దాన్ని బట్టి ఇవాళ చంద్రబాబు గారు 40 ఏళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఉన్నవాడైనప్పటికి కూడా కొత్తదనం చూద్దాం, రాజశేఖర రెడ్డి పరిపాలన చూద్దాం అని చెప్పి ఆయన కోసం వస్తే నువ్వు చేసిందేంటి జగన్? 151 సీట్లు, 81-82% నీకు ఎంపీలు కానించి ఎమ్మెల్యేలు కానించి ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయావు? నువ్వు చేసిన తప్పులు నీకు తెలియట్లేదా? సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చారు. సూపర్ 6 పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు, ఎలా ఉంది? సూపర్ 6 పేరుతో అధికారంలోకి వచ్చారంటే ఒకటండి, వైసీపీ అదే ఆరోపిస్తుంది కదా.
ఆరోపించడానికి ఏముందండి? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి వినండి అన్నీ అమలు చేస్తారండి. అమలు చేయని ఎడల నిజాయితీపరుడైనటువంటి నిస్వార్థపరుడైనటువంటి సొంత ఆస్తులు కూడా మొత్తం రాష్ట్ర ప్రజల కోసం కౌలు రైతుల కోసం దారపోసినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు 100%. వాట్ డిడ్ హీ సే ఫస్ట్? హౌ హీ హాజ్ గో టు ఆస్క్ ద బెగ్గింగ్ టు ద ఓట్స్. అది అమలయ్యే వరకు నిద్రపోడు. అందులో భాగంగానే ఇవాళ కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి చూడండి 1350 పంచాయతీలు ఎట్ ఏ టైము అభివృద్ధి కోసం మీకు ఏంటి సమస్యలని తెలుసుకున్న విధానం ఇంతకుముందు ఎప్పుడన్నా ఉందా? చూడండి పవన్ కళ్యాణ్ గారు ఒక్కోటి ఎట్లా చేసుకుంటూ వస్తున్నారు. ఇవే చేస్తారా? 3:30-4 గంటలకు భోజనం చేయడానికి కూడా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కుంటలే. ఈ ఎంటర్టైన్మెంట్ కాకోకుండా ప్రజల భూములు దోచుకున్నారు, ప్రజల ఆస్తులు దోచుకున్నారు, ఆఖరికి రాష్ట్రంలో ఉన్న మహిళల మాన భంగాలు కూడా దోచుకున్నటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ గురించి మీరిచ్చిన ఈ 10 నిమిషాలు 20 నిమిషాల్లో ఏం చెప్పమండి? అంటే ఈ ఎన్డీఏ కూటమికి ఏదైతే ఉందో పరిపాలన మీద కాకుండా వైసీపీ అంతర్గతంగా వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఎవరు? ఎన్డీఏ కూటమి పరిపాలన అనే దాన్ని పక్కన పెట్టేసి వైసీపీకి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరే రాష్ట్రాలు ఇది రోజుకు ఒక రకంగా బయటికి చేస్తాను కదా. మీకు నచ్చితే మీడియా వారు ఇలా కూడా చెప్తారా? వెన్ యూ హ్యావ్ కేమ్ టు ద పబ్లిక్ యువర్ ఎవ్రీ లైఫ్ స్పాట్స్ ఈజ్ సీ ద పబ్లిక్ ఆల్సో ఆల్వేస్. చూస్తారు మీరు పబ్లిక్ పొలిటికల్ లీడర్, ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. నీకు పర్సనల్ లైఫ్ అనేది ఉండదు, ఫ్యామిలీ లైఫ్ అనేది ఉండదు. ఎంటైర్ నీ ఫ్యామిలీని కూడా నువ్వు తెచ్చుకుంటున్నావు. నా తదంతరం నా అనారోగ్యంగా ఉంది, నా కొడుకు ఇస్తే కొడుకుని గెలిపించారు, భార్యకి ఇస్తే భార్యని గెలిపించారు. ఉంచుకున్న దానికి ఇస్తే గెలిపించడానికి ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు. మీరేమన్నారయ్యా నిన్న? పవన్ కళ్యాణ్ పర్సనల్ జీవితం 3 పెళ్ళిళ్ళని ఎందుకన్నారు? ఒక ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వెందుకు మాట్లాడావు? 4గో పెళ్ళానుగా నిన్ను రమ్మన్నాడు, వెళ్ళావా పోనీ? నువ్వు మాటకు కట్టుబడ్డావా? 4గో పెళ్ళంగా స్వీకరిస్తానన్నాడు గౌరవనీయులైన మా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకెళ్ళా? చూడండి ఎన్ని కార్టూన్లు వచ్చినాయో లంగా జాకెట్లేసి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి సిగ్గుండాలయ్యా. 151 మంది నీకు ఎమ్మెల్యేలు, 23-24 మంది ఎంపీలు ఇస్తే ఇదే ప్రజలు, ఈ ప్రజల నుంచి నువ్వు ఎలా చీదరించబడ్డావో చూడు. ఒక కొడాలి నాని మాట్లాడే బూతులు మీకు కనపడతల్లా? ఇంట్లో టీవీ పెట్టుకోగలుగుతున్నారా సాధారణ పబ్లిక్? టీడీపీలో కూడా ఇతర నాయకులు ఉన్నారు కదా, బుద్ధా వెంకన్న లాంటి నాయకులు ఉన్నారు. పచ్చిగా పదజాలాలు కూడా ఇదే బుద్ధా వెంకన్న, ఇదే బోండా ఉమాలని, ఇదే వేరే వాళ్ళని, అదే గురజాలు వెళ్తే, అదే మాచర్లు వెళ్తే ఎలాంటి కత్తులు, ఎలాంటి కొడవలతో నరకటాకు వచ్చారు, బండలతో పొడిశారు, కార్లు పగలగొట్టారు, ఎన్ని హత్య రాజకీయాలు చేశారు. ఇవన్నీ ప్రజలు కోరుకునేది ఇది కాదండి. ఇప్పుడు ఇది మీరు ఇస్తున్నారు ఎంటర్టైన్మెంట్. మీరు ఎప్పుడైతే ప్రజల్లో విలువలు పోగొట్టుకుని ఒకటి ఆలోచించండి. కెమెరామన్ గంగతో రాంబాబు సినిమాలో నేను వెళుతున్నా, మీరు వస్తున్నారా రావట్లేదా అని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకి పవన్ కళ్యాణ్ గాల సీనియర్ అడ్మినిస్ట్రేటర్ ఆ పక్కన హైదరాబాద్ని హైటెక్ సిటీని డెవలప్ చేసి అవుటర్ రింగులు కానించి ఇవాళ గజం లక్షల్లోకి వెళ్ళటానికి కారకుడైనటువంటి చంద్రబాబు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ నిజాయితీ ఉంది, మనకు మేలు జరుగుద్ది అక్క, మనకు మేలు జరుగుద్దు అని మహిళల కానించి జెంట్స్ కానించి మనకు ఉద్యోగాలు వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పిల్లలే ఉన్నారు, ఇంజనీర్లు అయ్యారు, నాకు అందుబాటులో లేరు. నా పిల్లలు ఇక్కడ వెళ్ళి పూనాలోనూ హైదరాబాదులో బతుకుతున్నారు. మాకేదన్నా అయితే హాస్పిటల్కి తీసుకెళ్లే దిక్కు లేదు. అన్ని వనరులు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు డెవలప్ అవ్వదండి? 1150 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంది, అనేకమైన సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడోళ్ళు వెళ్ళి అమెరికా, మరి న్యూజెర్సీ, మరి లండన్ గిండను ప్రతి దేశంలో కూడా ఇంజనీర్లు సింగపూర్ కానించి మనోళ్ళే, ఇంజనీర్లు మనోళ్ళే, శాస్త్రవేత్తలు మనోళ్ళే, అకౌంట్స్ రాసేది ప్రతి ఒక్కటి కూడా. ఇక్కడ ఎందుకని మీరు కావాల్సిన ఉద్యోగ భద్రత కల్పించడం? ఎందుకు సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురాలేకపోయారు?